కస్టమర్ ఎప్పుడు సాటిస్ఫాక్షన్ గా ఫీల్ అవుతాడు, తన ప్లాట్ అప్రిషియేషన్ వచ్చినప్పుడు మాత్రమే సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతాడు. అది ఎలా వస్తుంది? కనెక్టివిటీ అనేది ఇంపార్టెంట్ మనకు. అర్ధరాత్రి మన లేఅవుట్కి వెళ్ళాలన్నా కూడా మనం రోడ్డు పైన కార్ ఆపుకొని, లేదంటే రోడ్డు పైన బస్ దిగి, కార్ దిగి, ఆటో దిగి మన వెంచర్ కి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మన వెంచర్ సక్సెస్ అయితే మనం సక్సెస్ అవుతామని చెప్పాడు మేడం. మేబీ అందుకే ఇది ఎంచుకున్నారా ఏంటి మీరు? ఎగ్జాక్ట్లీ మేడం. మన క్యాప్షన్ కూడా చూసుకుంటే యువర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ అవర్ ఫౌండేషన్ మేడం. అంటే కస్టమర్ ని సాటిస్ఫై చేయడమే మేము మా మేజర్ గా ఉన్న మోటో మేడం. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో కూడా సిటీకి నలువైపులా చూసుకుంటే ప్రజెంట్ ఉన్న ఈస్ట్ హైదరాబాద్ అనేది భూమ్ లో జరుగుతుంది, భూమ్ నడుస్తుంది ప్రజెంట్ మనకి. ఎందుకంటే మనం సిటీ నుంచి స్టార్ట్ అయితే ఎవ్రీ 10 to 15 minutes కి ఒక సిటీ కనెక్టివిటీ ఉంటుంది మనకి. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉప్పల్లో స్టార్ట్ అయిదాం అనుకోండి, ఉప్పల్, గట్కేసర్, భువనగిరి, జనగాం, వరంగల్, ఇలా అన్ని చూసుకుంటే కూడా మనకు ఎవ్రీ 15 to 20 minutes డిఫరెన్స్ లలో మనం రీచ్ అవుతా ఉంటాము. అండ్ మనం ఇది ఇండస్ట్రియల్ కారిడార్ గా డిక్లేర్ చేశారు ఆల్రెడీ గవర్నమెంట్ ఎప్పటి నుంచో. మనం బీబీ నగర్ లో చూసుకుంటే ఎయిమ్స్ కానీ, వరంగల్ లో చూసుకుంటే ఇప్పుడు మామూలు ఎయిర్పోర్ట్ కానీ, తర్వాత టెక్స్టైల్ పార్క్ కానీ, ఇవన్నీ కూడా ఈ బెడ్ లో జరిగిపోతున్నాయి. అండ్ మనం చూసుకుంటే వెస్ట్ పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ లో అన్ని కమర్షియల్ బిల్డింగ్స్ టాప్లు వస్తా ఉన్నాయి. సో దాంతో పాటు రీసెంట్ గా కమర్షియల్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి గట్కేసర్ దగ్గర 72 floors బిల్డింగ్ అనౌన్స్మెంట్ జరిగింది ఆల్రెడీ. అండ్ మనం చూసుకుంటే పోచారంలో ఇన్ఫోసిస్. సో అంటే కమర్షియల్ వేలో కానీ ప్రతి దానిలో కూడా ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. దట్టు కస్టమర్ కి అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఇవ్వాలన్నా కూడా మనకి ఓన్లీ ఈ వరంగల్ బెల్ట్ మాత్రమే అవైలబుల్ లో ఉంది.